ఓం నమః శివాయ. 600 మంది శివపుత్రులను కంటికి రెప్పలా కాపాడుతున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించి స్వామివారి సేవలో తరించేందుకు గుడివాడ నుండి విచ్చేసిన ఎం మోహనరావు, వెంకటరమణి దంపతులు వీర్రాజు గారు భక్తి సేవా మార్గాలలో తరించారు. ముందుగా మహిమలనొసగే శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించి స్వామి చెంత వారి పేర్లపై, వారి గోత్రనామమైన కౌండిన్య గోత్రంపై ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. కౌండిన్య గోత్రోద్భవస్యాం మోహన్ రావు నామదేశ్యాం వెంకటరమణీ నామ్నీం వెంకట సాయిచరణ్ నామదేశ్యాం సహ కుటుంబానాం క్షేమస్థైర్యధైర్య వీర్య విజయాయురారోగ్యేంద్రమార్థకామముక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధిరమిశ్రమణ మహాపుణ్యలింగేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ కరుణాకటాక్షవీక్షణ ప్రసాద సిద్ధిరస్సు వదాజలాభిషేకం కరం కరిష్యమానః. ఈ సందర్భంగా భక్తులు ఓం నమః శివాయ అంటూ శివనామస్మరణల నడుమ లింగాకారునికి అభిషేకం చేశారు. పవిత్ర లింగాన్ని చేతులారా తాకి నమస్కరించుకున్నారు. పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించి ఆ దివ్య హారతిని భక్తులకు ఇచ్చి శివాశీస్సులు అందజేశారు. దివ్యమంగళ నీరాజనం దర్శయాం పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర నమః శివార్పణమస్తు. నవోనవోధ్యాయమానం కేతృగ్రే భాగం దేవేభ్యో జాధ్యాయన ప్రచంద్రమా స్థిరదీర్ఘమాయోషతమానం భవతి హితాయత్ప్రహితేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఈ సందర్భంగా అర్చక స్వామి శివయ్యకు అభిషేకం చేసి పవిత్ర జలాన్ని వారి గృహంలో ప్రోక్షించమని జలప్రసాదాన్ని, హోమభస్మాన్ని అందజేశారు. అనంతరం అభాగ్యుల వసతి భవనాన్ని సందర్శించగా ఆశ్రమ సిబ్బంది నిర్భాగ్యులకు అందుతున్న సేవల గురించి తెలిపారు. అదేవిధంగా నూతన శివాలయ నిర్మాణ సంకల్పం గురించి సేవామూర్తులకు తెలియజేశారు. శివయ్యపై అపారమైన భక్తిభావంతో ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించి దిక్కులేని అభాగ్యులకు అందుతున్న సేవల గురించి తెలుసుకున్న ఈ పుణ్యమూర్తులపై శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటలా 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.